ప్రేమ ఊహకందని ఓ భావన, రెండు మనసులను కలిసి జీవితాంతం ఇద్దరిని ఒక్కటిగా జీవించేలా చేసేది ప్రేమ అని అవయవాలు సరిగా ఉండి అందానికి డబ్బుకు ఆకర్షితులై విడాకులు తీసుకుంటున్న జంటలకు ఈ నిస్వార్థపు ప్రేమ జంట ఆదర్శంగా నిలిచింది. మనసుతో ప్రేమించేవారు అవిటితనాన్ని కూడా జయించవచ్చని నిరూపించారు ఈ దివ్యాంగులు. మంచిర్యాల జిల్లా ఒడ్డెర కాలనీకి చెందిన ఓ అమ్మాయి చంద్రకళ తన చిన్నతనం నుండి చదువులో మొదటి స్థానంలో ఉండేది. విధి తనను ఓ రోజు వెక్కిరించింది. రైలు ప్రమాదంలో తన 2 కాళ్ళని పోగొట్టుకుంది. ఒక్కసారిగా తన జీవితంలో కారు మబ్బులు అలుముకున్నాయి. విధితో పోరాటం చేయలేక తనువును చాలిద్దామనుకుంది. అదే సమయంలో వెంకటేష్ అనే యువకుడు పరిచయం తన జీవితానికి వెలుగులు నింపింది. మంచిర్యాల జిల్లా బ్రాహ్మణపల్లికి చెందిన ఓ యువకుడు వెంకటేష్. మొదటిసారిగా వీరిద్దరి పరిచయం మంచిర్యాల జిల్లాలో ఓ స్థానిక చర్చిలో జరిగింది. వారిద్దరి పరిచయం కాస్త స్నేహంగానూ తరువాత ప్రేమగానూ మారింది. వెంకటేష్ తన మనసులో ఉన్న ప్రేమను చంద్రకళకు వ్యక్తపరచగా ఆమె తిరస్కరించింది. అనంతరం వెంకటేష్ ప్రేమలో ఉన్న నిజాయితీని చూసి తాను కూడా ప్రేమించడం మొదలుపెట్టింది. వీరిద్దరు కష్టసుఖాలను జీవితాంతం పంచుకుందామనుకుని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇద్దరు కలిసి వారి ప్రేమ విషయం ఇరు కుటుంబ సభ్యులకు తెలియచేయగా చంద్రకళ కుటుంబ సభ్యులు మాత్రం వీరి ప్రేమ పెళ్లిని అంగీకరించలేదు. చంద్రకళ తన ప్రియుడి నిజమైన ప్రేమను వదులుకోలేక కుటుంబ పెద్దలను ఒప్పించలేకపోయింది. ఓ రోజు తన ప్రియుడు వెంకటేష్తో ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లైన కొత్త రోజుల్లో వారు జీవనం కొనసాగించడానికి చాలా కష్టాలు అనుభవించారు. ఏది ఏమైనా తమ ఇరు కుటుంబ సభ్యులు తమ ప్రేమ పెళ్లిని అంగీకరించి కొద్ది రోజుల తర్వాత వారికి ఆర్థికంగా సహాయపడ్డారని అన్నారు. ప్రేమగా మేము పెళ్లి చేసుకున్నాం. ఇప్పటికి 7 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా మేము మ్యారేజ్ చేసుకున్నాం. మేము ఎన్ని కష్టాలైనా భరిస్తున్నాం. ఈ లోకం వాళ్ళని చాలా చిన్న చూపు చూసించారు. గుడ్డి వాళ్ళు కుంటి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. అసలు ఏమి చేస్తారు అని చాలా చిన్నగా అనిపించింది. ఇక్కడ వచ్చినప్పుడు చాలా అవమానపరిచారు మనని. ఇలా వికలాంగులమైనా కూడా మేమిద్దరము చిన్నగా ఒక కొత్తిమీర పెట్టుకొని మేము బతకడం అవుతుంది. అందులో కూడా మాకు గవర్నమెంట్ నుంచి ఏ సాయం అందలేదు సార్. అలాంటిది ఏ సాయం అందలే. ఒక క్వార్టర్స్ కూడా కూలిపోయేటట్టే ఉన్నాయి. అసలు ఏది మా గవర్నమెంట్ పట్టించుకోలేదు. ప్రేమ పెళ్లి చేసుకున్న వీరికి కుటుంబ సభ్యులే కాకుండా ప్రభుత్వం దివ్యాంగుల కాలనీలో ఒక క్వార్టర్ ఇవ్వడంతో పాటు ఇరువురికి నెలకు పెన్షన్ కింద 1500 రూపాయలు అందజేస్తుంది. ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ వీరికి కొంత వెసులుబాటును కలిగించింది. తమ జీవితాలను గడపడమే కష్టతరుణమవుతున్న ఈ ప్రేమ జంటకు తమ అన్నావదినలు చనిపోవడంతో వారిద్దరి ఆడపిల్లలను పోషిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. మంచిర్యాల చర్చ్ కష్టోని నాకు చర్చిలో చంద్రకళ పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత మాకు తర్వాత ఫ్రెండ్షిప్ అయింది. పరిచయంలో ఫ్రెండ్షిప్ కుదిరింది. మాకు ఫ్రెండ్షిప్ నుండి మాకు మ్యారేజ్ దాకా వచ్చేసింది. ఫ్రెండ్షిప్ నుండి మ్యారేజ్ దాకా వచ్చేసింది మాకు. మేము ఇద్దరం చర్చిలో పరిచయం మ్యారేజ్ చేసుకున్నాం. మా మ్యారేజ్ చేసుకున్న తర్వాత మా బ్రతికే పోల్చారంటే మేము చిన్నగా కూరగాయల వ్యాపారం చేసుకుంటాం. చిన్నగా మేము కూరగాయల వ్యాపారం చేసుకుని ఇదే జీవనము కొనసాగిస్తున్నాం. మేము సమాజంలో దివ్యాంగతనం మా ప్రేమకు అడ్డు కాదని, ప్రేమ జంటకు సైతం తమ ప్రేమ జంట ఆదర్శంగా నిలువాలని కోరుకుంటున్నారు ఈ దివ్యాంగులు. ఇలాంటి దివ్యాంగుల ప్రేమ పెళ్లి జంటలకు ప్రభుత్వం ప్రతి నెలా పెన్షన్తో పాటు ప్రత్యేక సదుపాయాలను, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సత్వరమే అందించాలని వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాజుద్దీన్ కోరుతున్నారు. ఏదైతే మరి ప్రభుత్వం అందరిలాగే మరి వీళ్ళకు కూడా ప్రభుత్వ సౌకర్యాలలో కోటర్ గానీ అదేవిధంగా పింఛన్ గానీ ఇవ్వడం జరుగుతుంది. వీళ్లకు ప్రత్యేకమైన గుర్తింపు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి ఆదర్శ వివాహం చేసుకున్నటువంటి దివ్యాంగులైనటువంటి వీళ్లకు ఖచ్చితంగా అనేకమైన సదుపాయాలతో పాటు వీళ్ళ ఇద్దరిట్లో ఒక ప్రభుత్వం ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పి ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.